రజాకార్లు అనే మూవీ మనకు ఈ నెల 15వ తేదీన అయితే విడుదల కానుందనమాట. అయితే ఈ సినిమాని తెలంగాణలో విడుదల కాకుండా చూడడానికి ఎంఐఎం పార్టీ అయితే ఈ సినిమాని అయితే పూర్తిగా వ్యతిరేకిస్తుందనమాట. అయితే ఇది ముస్లింలకు వ్యతిరేకంగా తీయడం జరిగిందని, ఈ సినిమా చూడడం వల్ల ప్రజల్లో తమపై నమ్మకం పూర్తిగా కోల్పోతారని ఈ సినిమానైతే వాళ్ళైతే పూర్తిగా వ్యతిరేకించడం జరుగుతుంది. అంతేకాకుండా ఇది రిలీజ్ కాకుండా కూడా వాళ్ళైతే అడ్డుపడుతున్నారనమాట. అసలు మనకు ఈ రజాకార్లు అంటే ఎవరు? ఈ రజాకార్లు అంటే తెలంగాణలో ఎప్పటికీ కూడా ప్రజల్లోనైతే వణుకు పుడుతుందనమాట. సో ఎందుకు ఈ రజాకార్లు అంటే వాళ్ళకు వణుకు పుడుతుంది, వాళ్ళు ఏం చేశారు అనే విషయాలు అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రజాకార్లు అనే పేరు చెప్తే ఇప్పటికీ తెలంగాణ ప్రజల్లో వణుకు పుడుతుందనమాట. వారు సాగించిన హత్యాకాండ గురించి తెలంగాణ ప్రజల్లో ఎప్పటికీ కథలుగా చెప్పుకుంటున్నారు. రజాకార్లు సైన్యం గుర్రాల మీద ఓళ్ళ వెంట వెళ్తుంటే జనం భయంతో తలుపులు వేసుకునే వాళ్ళు అనమాట. అలా వేసుకున్న తర్వాత వాళ్ళు చిన్న చిన్న సందుల్లో నుంచి వాళ్ళని చూసేవారంట. అప్పటి కాలంలో వాళ్ళు వెళ్తున్న సమయంలో ఎవరైనా రోడ్డు మీద కనిపిస్తే వారిని గుర్రాలకు కట్టి ఈడ్చుకెళ్ళి పాశవికంగా హత్య చేసేవారని చెప్పడం జరిగింది. నిజాం పాలనలో నెత్తుటి మరకగా నిలిచిపోయిన రజాకార్ల సైన్యాన్ని ముందుండి నడిపించింది సయ్యద్ కాసిం రజ్వీ అనమాట. ఈయన ప్రస్తావన లేకుండా తెలంగాణ చరిత్ర లేదని మనం చెప్పవచ్చు. అసలు హైదరాబాద్ సంస్థానం విలీనం కావడానికి ముందు రజాకార్లకు సయ్యద్ కాసిం రజ్వీ ఎలా నాయకుడయ్యాడు, ఈయన ఎక్కడి నుండి వచ్చాడనే విషయాలు అయితే ఇప్పుడు మనం చూద్దాము. దానికంటే ముందు అసలు ఈ కాసిం రజ్వీ ఎవరు అన్నది ఇప్పుడు మనం చూద్దాము. ఈ కాసిం రజ్వీ పేరున్న ఒక పెద్ద ప్రవక్త అనమాట. అంతేకాకుండా ఇతను ఒక న్యాయవాది. ఉత్తరప్రదేశ్ నుంచి నిజాం రాష్ట్రంలో భాగంగా ఉన్న లాతూర్కు వలస వచ్చి ముస్లిం ఛాందస్సులో రజ్వీ ఒకరనమాట. 1927 నాటి నిజాం రాజు బహదూర్ యార్ జంగ్ తన అనుచరులతో ఎంఐఎం పార్టీని అయితే ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అయితే మనకు ఎంఐఎం పార్టీ అనేది 1927లో బహదూర్ యార్ జంగ్ అనే ఆయన దీన్ని స్థాపించడం జరిగిందనమాట. అయితే హైదరాబాద్ సంస్థానంలో ముస్లిం మత విస్తరణ, దాని సాంస్కృతిక వైభవాన్ని కాపాడే ఉద్దేశంతో దీన్ని స్థాపించడం జరిగిందనమాట. ఎంఐఎం పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఇదనమాట. అయితే 1944లో బహదూర్ యార్ జంగ్ అనుమానాస్పద రీతిలో మరణించిన తర్వాత ఎంఐఎం నాయకత్వం కాసిం రజ్వీ చేతిలోకి అయితే వెళ్ళిపోయిందనమాట. నాటి నుంచి ఎంఐఎం స్వరూపమే పూర్తిగా మారిపోయింది. దాని తర్వాత తెలిసిన విషయం ఏమిటంటే బహదూర్ యార్ జంగ్ను విషమిచ్చి హత్య చేసినట్లు చరిత్రకారులు అయితే చెప్పడం జరిగిందనమాట. అంతగా సైనిక బలం లేని నిజాం రాజు బ్రిటిష్ పాలకులతో భారతదేశపు నాయకత్వంతో చర్చలు, సంప్రదింపులు, ఒప్పందాలు చేసుకుంటున్న సందర్భంలో ఆనాటి హైదరాబాద్ ప్రధాని అయిన లియాఖత్ అలీ అటు జాతీయ కాంగ్రెస్కు ఇటు హైదరాబాద్ పరిపాలనకు కంటిలో నలుసుగా తయారవుతున్న ముస్లిం ఉద్యమకారుల్ని అంతం చేసి ప్రజా ఉద్యమాన్ని అణిచివేయాలనే ఉద్దేశంతో రజాకార్లు అనే స్వయం సేవకులను సృష్టించడం జరిగిందనమాట. ఈ రజాకార్లను ముందుండి నడిపించడానికి ఒక నాయకుడు కావాలి కాబట్టి అప్పటి కాలంలో మజ్లిస్ పార్టీ అయిన ఎంఐఎం పార్టీ నాయకుడైన కాసిం రజ్వీని అయితే ఎంచుకోవడం జరిగిందనమాట. అయితే కాసిం రజ్వీ నాయకత్వంలో హైదరాబాద్ను రక్షించడానికి మొదలైన రజాకార్ల ఉద్యమం దాని తర్వాత కాలంలో ఒక రాక్షస మూకగా తయారైపోయింది. 1947 జులై నాటికి హైదరాబాద్ సంస్థానంలో సుమారు 2 లక్షల మంది రజాకార్లు అయితే ఉండేవారనమాట. వారిలో 75,000 మందికి వాళ్ళైతే శిక్షణ ఇవ్వడం జరిగింది. రజాకార్ల కార్యకలాపాల కోసం అప్పటికే రోజుకు దాదాపు సుమారు 30,000 రూపాయలు ఖర్చు అయ్యేదంట. ఈ డబ్బుల్ని ఎక్కడి నుండి తీసుకొచ్చేవాళ్ళంటే ఈ సొమ్మంతా ప్రజల నుంచి బలవంతంగా వసూలు చేసేవాళ్ళు అనమాట. నిజాం నవాబు పాలనకు, దొరల అకృత్యానికి వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటం ఉధృతం కావడంతో ప్రజలంతా హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం కావడానికి అనుకూలంగా ఉండడంతో వారిని అణిసివేసేందుకు కాసిం రజ్వీ తన రాక్షస మూక అయినటువంటి రజాకార్లను అయితే ఉపయోగించడం జరిగింది. నిజాం పాలనలో రజాకార్ల అకృత్యాలు తెలుసుకుంటే వారికంటే పురాణాల్లో రాక్షసులు ఉంటారు కదా, వాళ్ళే నయమనిపిస్తుంది అనమాట. నిజాంకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారిని నిర్దాక్షిణ్యంగా వాళ్ళైతే కాల్చి చంపేవాళ్ళు అనమాట. ప్రజల ఆస్తులను అయితే దోచుకోవడం, ఇళ్లలోకి చొరబడి మహిళలపై అత్యాచారాలకు పాల్పడడం, వారిని వ్యవస్థలుగా చేసి బతుకమ్మ ఆడించడం, భార్యల ముందే వారి భర్తల ప్రాణాలు తీయడం, ఇళ్లలోకి చొరబడి ఛాయ్ కావాలని అడగడం, పాలు లేవని చెబితే మహిళల చనుబాలతో టీ పెట్టివ్వాలని వేధించడం, రైళ్లలో దోపిడీలు చేయడం, ఇలా వారి దారుణాలకు హద్దులు లేకుండా పోయావన్నమాట. అప్పటి కాలంలో నిజాం పాలనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నాడని కోపంతో జర్నలిస్ట్ అయిన షోయబుల్లా ఖాన్ను చేతులు నరికి దాని తర్వాత అతన్ను కాల్చివేయడం జరిగిందనమాట. అప్పటి కాలంలో రజాకార్ల యొక్క ఆకృత్యాలు ఈ విధంగా ఉండేవి.
అంతేకాకుండా స్వాతంత్రం వచ్చిందన్న ఆనందంలో 1947 సెప్టెంబర్ 2న జాతీయ పతాకాన్ని ఎగరవేయడానికి వచ్చిన ప్రజలపై రజాకార్లు విచక్షణారహితంగా కాల్పులు చేయడం జరిగిందనమాట. ఆ దమనకాండలో 15 మంది ప్రాణాలైతే కోల్పోవడం జరిగింది. 1948 ఆగస్టు 27వ తేదీన బైరాన్పల్లి చుట్టుముట్టిన 400 మంది రజాకార్లు స్త్రీలు, వృద్ధులు, పిల్లలు అనే కనికరం లేకుండా 118 మంది అమాయకుల ప్రాణాలను వాళ్ళైతే బలిగొనడం జరిగిందనమాట. మహిళలను వివస్త్రాలుగా చేసి కొన ఊపిరితో కొట్టుకుంటున్న వారి ముందు చనిపోయిన వారి మృతదేహాల చుట్టూ బ్రతుకమ్మ ఆడించి పైశాచిక ఆనందాలు వాళ్ళైతే పొందేవాళ్ళు అనమాట. ఇలా నిజాం పాలనలో రజాకారుల ఆగడాలను భరిస్తూ ప్రజలంతా ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని బతికేవాళ్ళు అనమాట. అయితే పాలు పోసి పెంచే పామే కాటయ్యబోయినట్లు ఓ దశ దాటిన తర్వాత నిజాంపై కూడా రజ్వీ ఒత్తిడి తెచ్చి తాను చెప్పినట్లు ఆడేలా చేయగలిగాడు అనమాట. సైన్యం మొత్తం రజ్వీ ఆధీనంలో ఉండటంతో అతడి మాట వినడం తప్ప వేరే మార్గం లేకుండా పోయిందనమాట. అయితే భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ పోలోలో భాగంగా హైదరాబాదు సంస్థానం భారతదేశంలో విలీనం దాదాపు ఖాయమైన నేపథ్యంలో అక్కడే ఉన్న జనం రాజిం కస్వీని కొట్టి చంపుతారని అతనికి అర్థమైపోయి దీంతో అతను పాకిస్తాన్ పారిపోయడానికైతే ప్రయత్నం చేశాడనమాట. అయితే దీనిలో భాగంగా 1948 సెప్టెంబర్ 16న తెల్లవారుజామున అరబ్ దేశాలకు ఆయుధాలు విక్రయించే ఆస్ట్రేలియా దళారీ అయిన కాటన్ విమానంలో పాకిస్తాన్కు పారిపోవాలని అతను ప్లాన్ చేసుకున్నాడు. అయితే హక్కింపేటలో విమాన స్థావరానికి చేరుకున్న రజ్వీను ఎక్కించుకోకుండానే విమానం వెళ్ళిపోయిందనమాట. దానిని అందుకునేందుకు రన్వేపై రజ్వీ పరిగెత్తుకుంటూ వెళ్ళినా ప్రయోజనం లేకపోయిందనమాట. ఆ తర్వాత నిజాం ప్రభువు భారత సైన్యానికి లొంగిపోవడంతో హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం కావడం జరిగింది. ఆ వెంటనే దరుసలంలో ఎంఐఎం ప్రధాన కార్యాలయంలో భారత సైనికులు రజ్వీని అరెస్ట్ చేయడం జరిగిందనమాట. 1948లో రైలు దోపిడీ కేసులో హైదరాబాద్ సంస్థానం పోలీసుల చట్టం కింద రజ్వీని అయితే అరెస్ట్ చేయడం జరిగిందనమాట. కొత్త భారత చట్టం ప్రకారం హైదరాబాద్ చట్టం చెల్లదని అతను వాదించడం జరిగింది. అయితే ఇతర కేసుల్లో ప్రత్యేక న్యాయస్థానం 1950లో అతనికి 7 ఏళ్లు జైలు శిక్ష అయితే విధించడం జరిగిందనమాట. జైలు శిక్ష పూర్తయిన అనంతరం మహారాష్ట్రంలోని యరవాడ జైలు నుంచి హైదరాబాద్కు వచ్చిన రజ్వీ ఎంఐఎం అధ్యక్ష పదవిని ఇతరులకు అప్పగించేందుకు ప్రయత్నించినా ఎవరు దీన్ని తీసుకోవడానికి ఆసక్తి చూపలేదన్నమాట. చివరికి యువకుడైన అబ్దుల్ వాహెద్ ఓవైసీ అంటే ప్రజెంట్ అసదుద్దీన్ ఓవైసీ ఉన్నాడు కదా, వాళ్ళ తాత అనమాట. అతను ముందుకు రావడంతో ఆయనకు అధ్యక్ష పదవిని అప్పచెప్పి 1957 సెప్టెంబర్ 11న రజ్వీ కుటుంబంతో సహా పాకిస్తాన్కు పారిపోవడం జరిగిందనమాట. వృద్ధాప్యం కారణంగా 1970లో కరాచీలో రజ్వీ మరణించడం జరిగింది. రజ్వీకి 2 కూతుళ్ళు అనమాట. వీరిలో ఒకరు పాకిస్తాన్ రాజకీయాల్లో క్రియాశీలంగా వ్యవహరిస్తూ ఒకరు శాసనసభకు, మరొకరేమో పార్లమెంటుకు ఎన్నికవడం జరిగిందనమాట. రజ్వీ మనవరాలు ఆతియా ఖాన్ కొన్నాళ్ళ క్రితం హైదరాబాద్ నగరాన్ని దర్శించడం జరిగిందనమాట. ఇది మనకు రజాకార్లకు సంబంధించిన ఆకృత్యాలు అనమాట. అందుకే ఈ రజాకార్లు అనే మూవీ రిలీజ్ కాకుండా ఎంఐఎం పార్టీ అయితే దీన్ని అడ్డుకోవడం జరుగుతుంది. అయితే బీజేపీ పార్టీ ఉంది కదా, హిందువులకు అనుకూలంగా ఉంది కాబట్టి బీజేపీ అయితే ఈ రజాకార్లు అనే మూవీకి అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇది మనకు ఈ రజాకార్లు అనే మూవీకి సంబంధించి ఇది తెలంగాణలోని రజాకార్ల ఆకృత్యాలు అయితే ఈ విధంగా ఉండేవన్నమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.